ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారి ఒక లేటెస్ట్ స్పీచ్ ఒక్కసారి వినండి. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటి. మధ్య మీరు చూస్తున్నారు రోజు కాక్రోచెస్ అనే పైది కూడా నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని గాని తీవ్రతని గాని దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్ తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి శక్తులు అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చెక్కుకో అలాంటి ఆలోచన ప్రవాహంలో భావన తెలియజెప్పడానికి వేదిక పెట్టాం. అంటే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించింది. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు భాగస్వామ్యం కాకూడదు, ఎదురెడ్డి పోరాడాలి. ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం అది. ఓకే, అర్థమైందా? ఈయన గారు దేశం తాలూకా తీవ్రతని, గాఢతని, లోతుని కాపాడడానికి కోసం వీళ్ళందరూ మీటింగ్ అయ్యారంట ఢిల్లీలో. ఏంటి, కొంతమంది కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనలతో చేరి వాళ్ళు ఒక పెద్ద ప్రభావాన్ని చూపిస్తారంట, మంచి కానీ చెడు కానీ. అలాంటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా కాపాడడానికి ఈయన ఎదురెడ్డి పోరాడతారంట. ఎవరితో? కాక్రోచులతో. దీనికి మళ్ళీ చిన్న చిన్న చీమలు, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. సుమతి శతకంలో పద్యం కూడా గుర్తొచ్చింది అని చెప్తున్నాడు. కానీ దీన్ని మరి నిజంగా బలవంతమైన సర్పము చలిచీమల చిక్కి చావద సుమతి అంటే నీతి నేర్చుకోవాల్సింది ఎవరు? ఇక్కడ బలవంతమైన సర్పము ఎవరు? ఇది బలవంతమైన సర్పం అనేది సుమతి శతకాల్లో ఒక నెగటివ్ మీనింగ్తో, అంటే ఒక దుర్మార్గము లేదంటే పవరు, శక్తి ఉన్నది. పాము అంటే పాముని దేంతో పోలుస్తాం? విషం కలిగిన పాముని విష జంతువు, దాన్ని విషసర్పంగా పోలుస్తాం. అంటే అంత బలమైన సర్పాన్ని కూడా చిన్న చిన్న చీమలు చంపేస్తాయి అని అర్థం. ఇది మీరు అప్లై చేసుకోవాలి. బలంతో విర్రవీగితే ఈ చిన్న చిన్న కాక్రోచెస్ కూడా రేపటి రోజు మిమ్మల్ని చుట్టుముడి అంతం చేస్తాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఏమిటి? ఫూలిష్ కాకపోతే ఈ స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళే నాకు కొంచెం ఆలోచించి రాయండి అయ్యా బాబు. ఆయన పరువు ఎందుకు తీస్తున్నారు ఈ రకంగా? ఒక్కోసారి ఒక్కో స్పీచ్ ఇస్తారు, ఏదో మీ మీద నమ్మకంతో ఆయన వెళ్ళి చూసి చదివేస్తాడు, హబాస్ పాలవుతాడు. ఏమన్నా స్పీచేనా అది? ఏం రాశారయ్యా? ఎవరయ్యా రాసింది? నన్ను అడిగితే నేను రాసిచ్చేదాన్ని కదా బ్రహ్మాండమైన స్పీచ్. సెల్ఫ్ గోల్ వేసుకుంటాడేంటి అసలు ఈ మనిషి? ఎప్పుడు చూసినా బలవంతమైన సర్పం చలిచీమల చీత చిక్కిచ్చేస్తుందని చెప్పుకుంటున్నాడు. దాన్ని మళ్ళీ ఎలా చెప్పాలో అర్థం కాక రకరకాలుగా సమగ్రత, తీవ్రత, గాఢత, లోతు ఏంటేంటో పదాలు. అవన్నీ పదాలే, వాటికి ఏమీ ఒక కనెక్టివిటీ ఉండదు, సరైన ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఉండదు. ఈ పిల్లలు డివిజిబిలిటీ యాటిట్యూడా అంటే ఏంటి? విభజించడం అనే యాటిట్యూడ్ అనేగా నీ ఉద్దేశం? విభజిస్తున్నారా ఈ పిల్లలు, ఈ కాక్రోచ్లు? మీరు విభజిస్తున్నారా మతాల పేరుతో? హిందూ, ముస్లిం, హిందుత్వం ఆన్ అపోలజెటిక్ హిందూ అని చెప్పి ఈ స్టేట్మెంట్లు ఇస్తుంది ఎవరు? ఈ యాటిట్యూడ్, డివిజిబిలిటీ యాటిట్యూడ్ ఎవరికి ఉంది? ఎందుకు అలాగా సొంత పరువు తీసుకోవడం? ఇంకేంటి చిన్న 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 ఆలోచనలు, ఐడియాస్ కూడా కోట్ల మంది కలిసి చిన్నదే చెడైనా మంచైనా ప్రభావాన్ని చూపించేస్తాయంట. కాబట్టి వీళ్ళని ఎదుర్కోవడం కోసం ఈ ప్రవాహంలో మనం కలిసిపోకుండా వాళ్ళని ఎదురొడ్డాలంట. ఈ దేశం నీది ఎంతో వాళ్ళది అంతే. ఈ దేశం కోసం పోరాడే హక్కు వాళ్ళకి మన రాజ్యాంగం ఇచ్చింది. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం గొంతెత్తి పోరాడుతున్నారు. కళ్ళ ముందు కనిపిస్తుంది,
నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ మాత్రమే కాదు, ఎన్ని పేపర్లు ఇప్పటివరకు లీక్ అయ్యాయి, ఎంతమంది పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. దానికి కనీసం బాధ్యత వహించి సమాధానం చెప్పాలి కదా. దీనిలో పార్టీలు ఎందుకున్నాయి అసలు? ఈ పిల్లల సమస్యకి పార్టీలు ఎక్కడున్నాయి? పార్టీలతో ఏంటి సంబంధం? వాళ్ళ సమస్య వాస్తవమైనప్పుడు, కళ్ళకి కనబడుతున్నప్పుడు, పేపర్ లీక్ జరిగింది అని రుజువైనప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి ఏంటి మీకు నొప్పి? అంటే ఏం జరిగినా పిల్లలు ప్రశ్నించకూడదా? పోరాటాలు చేయకూడదా? పోరాటాలు చేస్తే డివిజిబిలిటీ యాటిట్యూడ్, విభజించేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి ఏదో పెద్ద పని చేసేస్తున్నారు. ఏ రకంగా వీళ్ళు దేశానికి ప్రమాదం? ఏ రకంగా వీళ్ళు యాంటీ నేషనల్స్? ఏ రకంగా మీకు ప్రమాదం? చెప్పండి కొంచెం. నిజంగా మీకు ప్రమాదమే, కానీ మీరు చెప్తున్న కోణంలో కాదు. వాళ్ళు ఆలోచింపజేస్తున్నారు ప్రజల్ని. మార్పు కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మార్పు రావాలి అని ప్రజలు కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఖచ్చితంగా మీ మెడకు చుట్టుకునే ఒక ప్రమాదమే. చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని మీకు మీరే పద్యం బాగా చెప్పుకున్నారు. ఈ చలిచీమలు, చిన్న చిన్న కాక్రోచ్లు ఖచ్చితంగా మీకు ప్రమాదమే. అందుకే మీ భయం. ఈ భయంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి. కొంచెం మంచి స్పీచ్లను రాసిండి అయ్యా బాబు, కనీసం యాక్టింగ్ అయినా చేస్తాడు ఆయన బాగా. అదెలా మర్చిపోతున్నారు మీరు? యాక్టింగ్లో కూడా ఫెయిల్ చేసేస్తున్నారు ఆయన్ని. కర్మరా నాయన.